మేల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఫాలో చేయాల్సిన జనరల్ డైటరీ నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం, నేను డాక్టర్ లావణ్య, హెగ్డే హాస్పిటల్ మాదాపూర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి తీసుకునే ఆహారం శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషక పదార్థాలను అందించాల్సి ఉంటుంది. మంచి న్యూట్రిషన్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్కి చాలా అవసరం. దీనివల్ల హార్మోన్ సిస్టమ్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ ఆరోగ్యకరంగా ఉంటుంది, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే ఏంటి? పళ్ళు, కూరగాయలు, హెల్దీ అన్ప్రాసెస్డ్ ఫుడ్, తగినంత ప్రోటీన్స్, ఇంకా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్తో కలిసి ఉండే న్యాచురల్ ఆహారాన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటాం. రెండవది, ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంటేక్ తీసుకోవడం పెంచాలి. ఇలా సప్లిమెంట్స్ ద్వారా కన్నా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం అంటే పళ్ళు, కూరగాయలు, నట్స్, సన్ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ ఇటువంటివి స్పర్మ్స్ని రోజువారీ మెటబాలిజంలో జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. ఇవి తీసుకోవాలి. తర్వాత ఆరోగ్యకరమైన ఫ్యాట్స్. అన్ని రకాల కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి చెడు కలిగించవు. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఫిష్, ఫ్లాక్సీడ్, ఇంకా అక్రోట్స్, వీటిల్లో ఉండే ఒమేగా-3 ఇటువంటి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అనేవి హార్మోన్ ప్రొడక్షన్ ఇంకా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ముఖ్యమైనవి. తర్వాత ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్. ప్రోటీన్ అనేది శరీరానికి బిల్డింగ్ బ్లాక్ లాంటిది, ఇది మనకు అందరికీ తెలుసు. అయితే దాన్ని రెడ్ మీట్ ద్వారా మాత్రమే కాకుండా వెజిటేరియన్ బేస్డ్ అంటే బీన్స్, పెసర్లు, రాజ్మా ఇటువంటి గింజల నుంచి పొందడం అనేది ఫర్టిలిటీకి కూడా మంచి చేస్తుంది. తర్వాత హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, క్విన్వా, ఓట్స్ ఇటువంటి హోల్ గ్రెయిన్స్ ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయి. ఇది ఓవరాల్ హార్మోన్ బ్యాలెన్స్ కాపాడడానికి కూడా ముఖ్యమైనది. మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువగా షుగర్ తీసుకోవడం, ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం ఇదంతా కూడా తగ్గించాలి. ఎందుకంటే వీటి వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది, ఫర్టిలిటీపై చెడు ప్రభావం చూపిస్తుంది. తర్వాత శరీరానికి తగినంత నీరు తాగడం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇది కూడా ఫర్టిలిటీకి ముఖ్యం. సో ఈ ఓవరాల్ డైటరీ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం రోజు ఇంక్లూడ్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఆహార పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి స్పర్మ్ ఆరోగ్యం తర్వాత మొటిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. పంప్కిన్ సీడ్స్, వీటిలో జింక్ ఉంటుంది, అది స్పర్మ్ ప్రొడక్షన్ ఇంకా టెస్టోస్టిరాన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పాలకూర, ఇటువంటి ఆకుకూరల్లో మనకి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది, ఇది కూడా హెల్దీ స్పర్మ్ ప్రొడక్షన్కి అవసరం. ఫిష్ తీసుకున్నప్పుడు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత హెల్దీ ఫ్యాట్ అనేది శరీరానికి అందుతుంది. ఎగ్ ఒక కంప్లీట్ న్యూట్రిషన్, దీంట్లో శరీరానికి అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్ ఇంకా వైటమిన్ E అందుతుంది, దీనివల్ల స్పర్మ్ డ్యామేజ్ ప్రాబ్లం తగ్గుతుంది. అరటిపళ్ళలో ఉండే వైటమిన్ B6, వైటమిన్ C ఇంకా మెగ్నీషియం, ఇది కూడా హార్మోన్ ప్రొడక్షన్ ఇంకా స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. వెల్లుల్లి, గార్లిక్ కూడా స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దానిమ్మ, ఇటువంటి ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది స్పర్మ్ యొక్క ఆక్సిడేటివ్ డ్యామేజ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత టొమాటోస్లో ఉండే లైకోపెన్, ఇది కూడా ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది అవకాడోస్, వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో హెల్దీ ఫ్యాట్స్, వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్ అందుతాయి. క్యారెట్స్లో ఉండే బీటా కెరోటిన్, ఇది స్పర్మ్ క్వాలిటీని, మొటిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క ఏజింగ్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇటువంటి కలర్డ్ ఫ్రూట్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి స్పర్మ్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడతాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలా రెగ్యులర్గా ఆరోగ్యవంతమైన ఆహారం, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఉండి అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించి మోడరేట్గా ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు అవాయిడ్ అయిపోతాయి. సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.